కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తానని ఆ పార్టీ వ్యూహరచన కమిటీ చైర్మన్ వి హనుమంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో వివిధ పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నందున ముందు నుంచి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా టికెట్ల పంపిణీకి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం దాడి చేయించిన నేరేళ్ల బాధితులను పరామర్శించి అక్కడి నుంచే సభ ప్రారంభిస్తామంటున్న విహెచ్తో ముఖాముఖి. ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే ప్రచారం ఆరంభించింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కమిటీ చైర్మన్ హనుమంతరావు గారు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఈవేళ ఇక్కడి నుంచి ప్రారంభించడానికి ఏదైనా ప్రత్యేకత ఉందా? చూడండి, ఇది 5వ పీఠం అంటారు. బలమైన శక్తి అమ్మ జోగులాంబ. అదేవిధంగా శివుని ఆలయం కూడా ఉంది. శివుని ఆశీర్వాదము, అమ్మవారి ధైర్యం, ఈ రెండు మాకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో కేసీఆర్ని అంతం చేయాలి అనే ఉద్దేశంలో మేము మొదలుపెట్టాం. అంటే మామూలుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేవేల నుంచి ప్రచారం మొదలు పెడతారు కదా, ఈసారి ఇక్కడి నుంచి చూడండి, రాజశేఖర్ రెడ్డికి చేవెళ్ళ నచ్చింది, మాకు జోగులాంబ దేవుడు నచ్చిండు, అందుగురించి ఇక్కడి నుంచే మొదలు పెట్టడం అనేది నా ఉద్దేశం. సార్, మీరు పార్టీ వ్యూహరచన కమిటీ చైర్మన్గా ఉన్నారు. చాలా కీలకమైన పదవి ఇది. మొత్తం కూడా పార్టీ ఏ విధంగా నడుచుకోవాలనేది మీరే నిర్ణయిస్తారు. సార్, ఇప్పటి వరకు మీరు చాలాసార్లు సమావేశమయ్యారు. ఆ సమావేశాల్లో ఏం తెలిసారు? చూడండి, 2 ఇష్యూస్ చాలా మేము 2 సార్లు సమావేశం అయ్యాము. మీరు చేర్చుకోండి, కార్యకర్తలను నాయకులను చేర్చుకోండి, కానీ వచ్చిన వాళ్ళకే మీరు టికెట్ ఇవ్వాలని అనే ఆలోచన చేస్తే మా కార్యకర్త ఏం కావాలనేది, బలమైన కార్యకర్త నాయకుడు ఉంటే అది వేరు. కానీ మీరు ఎవరిని వర్ధాన్ని జాయిన్ చేసుకొని వాడు వచ్చిన తెల్లారి నుంచి నాకు టికెట్ కావాలంటే మొదటి నుంచి జెండా మోసినోడు ఏం కావాలనేది ఒకటి. ఫ్యామిలీలో ఒకటే టికెట్, 1 ఫ్యామిలీ 1 టికెట్ అన్నారు. ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి. వారికి ఫ్యూచర్లో సర్కారు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఏమన్నా చేయాలంటే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కార్యకర్తలకు అన్యాయం చేయొద్దు అనేది దాని మీద డిస్కషన్ జరిగింది. కానీ మీ సన్ స్ట్రోక్ వల్ల పార్టీకి స్ట్రోక్ తగలవద్దు అనేది నా ఉద్దేశం. కేసీఆర్ నిన్న పొత్తుల మీద చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీరేమంటారు? కేసీఆర్ డెస్పరేట్ అయిపోయిందండి. ఈ కూటమి అవుతుంది అని అతన్ని ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకొని కేబినెట్ మినిస్టర్ చేసినప్పుడేమో ప్రతివత ధర్మం, మేము చేస్తే ప్రాస్టిట్యూషన్ అంట, చీ అంటున్నాడు. అరే ఎవరికి చీ? మొదలు నీ చీ అను. ఆయన ఏదో చంద్రబాబు 3 హెలికాప్టర్లు ఇప్పించిండని అన్నాడు. నేను బేగంపేట ఎయిర్పోర్ట్తో ఒకటే ఉన్నది. కేసీఆర్ ఇంట్లో కూడా అబద్ధం చెప్తాడేమరా బాబు. నేను పోటీ చెయ్యా, కాంగ్రెస్ గెలవాలి, ఆ తర్వాత హైకమాండ్ మీద ఆలోచన. రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసే వరకు నేను రాత్రింబగలు కష్టపడాలనేదే నా ఉద్దేశం. రైతులకు సంఖ్యలు వేసిండ్రు, హరిజనులకు 3rd డిగ్రీ ఇచ్చిండ్రు. నేరెళ్లలో 5 హరిజనులకు 3 బీసీలకు. ఆ 6 ఇంటికి పోయి అక్కడి నుంచే ఎక్కడ సిరిసిల్లలో ఫస్ట్ మీటింగ్ అదే అవుతుంది. కేటీఆర్ నీ పని చేసేందుకే వస్తున్నారా పోయి? నువ్వు అమెరికాలో చదివి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సోనియా గాంధీని అమ్మ బొమ్మ అంటావు, కాంగ్రెస్ వాళ్ళు లోఫర్ అంటారు, లుచ్చగాళ్ళు అంటారు. కానీ ఆయనకు తెలియదు, అలా నాయన కూడా మా పార్టీలనే ఉండే. మీ నాయన లుచ్చ అయితే నువ్వు లుచ్చ కాదురా బాబు. ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడి నుంచే నా యాత్ర మొదలు పెట్టాలనే ఆలోచన ఉంది. పొత్తుల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? పొత్తుల వ్యవహారం తప్పనిసరిగా కొలిక్కి వస్తుంది. అతి తొందరలోనే ఏది చేయాలి అనేది ఏం కథ అనేది మాట్లాడుతున్నారు. అయినంత మటుకు మా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడమని నేను మాట్లాడే నాయకులను కోరుతున్నా. 3 పార్టీలు ఉన్నాయి కదా ఈ మహాకూటమిలో, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలని మీరు ఆలోచిస్తున్నారు? చూడండి, అది డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటా నేను, ఎందుకంటే స్ట్రాటజీ కమిటీలు రాలేదు. అంటే మహాకూటమి తరఫున కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎవరు బాధ్యతగా, అంటే చైర్మన్ గా ఎవరు ఉండబోతున్నారు, ఎవరు దాన్ని మొత్తం బుధుల మీద ఎత్తుకొని ముందుకెళ్తారు? నేను మొదలు చెప్తున్నది, మహాకూటమిలో మెజార్టీ ఒపీనియన్ ఏదైతే మా పార్టీలో ఏది క్యాంపెయిన్ కమిటీ కానీ, అదేవిధంగా ఏదైతే ప్రజలలో పోయేందుకు మేనిఫెస్టో కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్లో ఏదైనా కొద్ది మార్పులు ఉంటే మహాకూటమి నాయకులతో కూడా మాట్లాడి సంప్రదించి చేసి ఒకే లైన్లో
ప్రజలలోకి వెళ్తాం. ఎందుకంటే మాలో డిఫరెన్స్ ఉన్నదని అనిపించొద్దు అనేది, అందరం కలిసే ఉండాలనేదే మా ఉద్దేశం. మీరు స్ట్రాటజీ కమిటీ చైర్మన్గా పార్టీకి ఎలాంటి నివేదిక ఇవ్వదలుచుకున్నారు? చూడండి, అందరు ఒపీనియన్ తీసుకుంటానండి. ఏది పార్టీకి లాభం, కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, దానికి ఏ విధంగా కౌంటర్ చేయాలనేది, మన కార్యకర్తల మనోభావాలు ఏమున్నదో అవి కూడా తెలుసుకొని దాని ద్వారా తప్పనిసరిగా పార్టీకి లాభం అయ్యేటట్టు మన ప్లానింగ్ కూడా ఎట్లుంటే వాడిని కౌంటర్ చేయాలనేది అనేది నా ఉద్దేశం. అధికార పక్షాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే కోణంలోనే మేము మా వ్యూహరచన కమిటీ కసరత్తు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, ఆలంపూర్ నుంచి.